నాతో కలిసి మీరందరూ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి ఆయన స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి కానీ ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతుంటున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుడు మనల్ని మొదటిగా ఏం చేశాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేశాడు. ఏంటి యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారము? దేవుడు ఆదామును అవ్వను చేసి ఏం చెప్పాడంటే, మీరు ఈ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా ఏలండి. భూజంతువులు మీ ఆధీనంలో ఉంటాయి. ఆ యొక్క సృష్టి మీ ఆధీనంలో ఉంటుంది. ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్రపు చేపలు అన్నిటిపైన మీకు అధికారం ఇచ్చాను. యు ఆర్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకానికి మీరు రాజు లాంటి వాళ్ళు, మీరు పరిపాలించేవాళ్ళు అని ఒక గొప్ప అధికారము ఆదాము చేతిలో పెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సృష్టిని పాలించేటువంటి తాళపు చెవిని ఆదాము చేతిలో దేవుడు పెట్టాడు. అది ఎంతో కాలం అతని చేతిలో లేదు. త్వరలోనే అపవాది ఘట సర్పము, ఆది సర్పము, సాతానుడు ఆది సర్పము రూపంలో వచ్చి అవ్వను మోసగించి, అవ్వ ద్వారా ఆదామును మోసగించి ఏం చేశాడంటే దేవుడి మీద అబద్ధాలు చెప్పి దేవుని వాక్యం మీద అపనమ్మకం కలిగించి అధికారాన్ని వాడు దొంగిలించుకొని పోయాడు. ఆదాము చేతిలో ఉన్నటువంటి ఆ అధికారం అనే తాళపు చెవిని సాతానుడు దొంగిలించుకుపోయాడు. ఇప్పుడు ఈ యొక్క లోకమంతా కూడా ఎవరి అధికారంలో ఉందంటే సాతానుని అధికారంలో ఉంది. దుష్టుడు ఈ యొక్క లోకాన్ని యుగ సంబంధమైన దేవతగా ఈ లోకాన్ని పాలిస్తుంటున్నాడు. వాడు ఇంకా ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తూ తిరుగుచున్నాడు. తనకు సమయం కొద్దిగా ఉందని తిరుగుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఎక్కడన్నా మన విశ్వాసులు కొంత బలహీనమైతే చాలు ప్రయత్నిట్లారా, ఇక మనల్ని మరి తన స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క లోకమంతా కూడా తన స్వాధీనంలో ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు తను బలహీనుడై ఉన్న సమయం చూసి వచ్చి అంటున్నాడు కదా, నాకు సాగిలపడు, నన్ను ఆరాధించు, ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తా. ఎందుకంటే ఇప్పటికీ కూడా సాతానుడి యొక్క అధికారంలో ఇక లోకం ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డటువంటి వ్యక్తులముగా, రక్షించబడ్డ వ్యక్తులుగా మనకు కలిగిన ధన్యత ఏంటంటే ఆ యొక్క అంధకార మరి సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని ప్రభు ఇప్పుడు విడిపించాడు. మనం విడిపించబడ్డ వారం. ఎక్కడి నుంచి విడిపించబడ్డాము? సాతాను యొక్క అధికారం ఇప్పుడు మన పైన లేదు.
ప్రభువుని నమ్మనంత వరకు కూడా సాతాను అధికారంలో, ఈ లోక అధికారంలో, దుష్టుని అధికారంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఏమయ్యామంటే మనము యేసయ్య అధికారంలోకి మనం వచ్చాం. దుష్టుడు ఇప్పుడు మనల్ని ముట్టడానికి లేవు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, మరి నా గొర్రెలన్నిటినీ కూడా మరి నా చేతి నుండి ఏ దుష్టుడు కూడా దొంగిలించలేడు. సాతానుడు ఇప్పుడు మనల్ని ముట్టడానికి లేదు. ఇప్పుడు సాతానుడు మనలో ఎవరినన్నా ముట్టాలి అంటే దేవుడు పర్మిషన్ కావాలి. యోబుని ముట్టడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టుగా పర్మిషన్ ఇస్తే తప్ప సాతానుడు మనల్ని ముట్టలేడు. 2, దేవుడన్నా పర్మిషన్ ఇవ్వాలి సాతాను నిన్ను ముట్టుకోవడానికి, లేదా నువ్వే సాతానుడికి అవకాశమన్నా ఇవ్వాలి. అప్పుడే వాడి మీద పని చేయగలరు. అప్పటి వరకు కూడా క్రీస్తు రక్తములో మనమందరం కూడా కవచములో, క్రీస్తు రక్త కవచములో మనం భద్రపరచబడి ఉన్నాం. మనం విమోచించబడ్డాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, పాపపు జీవితాన్ని జీవించాం. అయితే ప్రభు ఆ యొక్క పాపపు బానిసత్వం నుంచి, అంధకారం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. చదువుదాం ఒక వాక్యము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. చీకటిలో నుండి మనం పిలువబడ్డాం. ఒకప్పుడు చీకటిలో మనం జీవిస్తున్నాం. చీకటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. చీకటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. అంధకార సంబంధమైనటువంటి మరి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని ఎక్కడికి పిలిచాడంటే తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఎక్కడైతే లైట్ అనేది వెలిగించబడుతుందో అక్కడ చీకటి పారిపోతుంది. ప్రియ స్నేహితులారా, క్రీస్తు అనేటువంటి వెలుగు మన యొక్క హృదయాల్లో ఉన్నప్పుడు చీకటి కార్యాలు చేయబుద్ధి కాదు. కొంతమంది అంటారు, అయ్యా ఇది చెడని నాకు తెలుసు, నేను వదులుకోలేకపోతున్నాను, ఇది చెడ్డదని తెలుసు, నేను మానుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో వెలుగు ప్రకాశించట్లేదు. క్రీస్తు వెలుగు ఇంకా ప్రకాశించట్లేదు. ప్రభు మనల్ని వెలుగులో ఉండడానికి పిలిచాడు. కొన్నిసార్లు విశ్వాసులుగా కొనసాగుతున్నప్పుడు వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ కొనసాగేది చీకట్లోనే కొనసాగుతుంటున్నాం. అయితే ఈరోజు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. 1 యోహాను 1:7 చెప్పండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేదండి. ఈరోజు విశ్వాసిగా ఎంతగా భక్తి చేసినా మన భక్తి అంతా కూడా యేసయ్య రక్తం చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆయన రక్తమే మనల్ని కడిగేది, ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేది, ఆయన రక్తమే మనల్ని విమోచించేది. ప్రభు ఏం చేశాడంటే అంధకార సంబంధమైనటువంటి కొలసీ పత్రిక 1:13 వస్తున్నాను. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇంకా ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఆయన రాజ్యానికి ఒక వారసులుగా చేశాడు. మనమందరం కూడా నూతన జీవితం ఇవ్వబడ్డమే కాదు కానీ ప్రియ స్నేహితులారా, మనం ఒక రాజ్యముగా కట్టబడుచున్నాము. మనము దేవుని రాజ్య వారసులము. ఆ రాజ్యం ఇప్పుడు కనపడకపోవచ్చు. ఇప్పుడు చూస్తే ఒక 30 మంది, 40 మంది, 20 మంది లాగానే కనపడవచ్చు. కానీ ప్రపంచమంతా కూడా ఎంతమంది అయితే ఈ యొక్క యేసు రక్తములో కడగబడిన బిడ్డలు ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడుతుంటున్నారు. మనము పరలోక రాజ్య వారసులుగా మనము సిద్ధపరచబడుతుంటున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి, ఇదే మరి భూ సంబంధమైనటువంటి భౌతిక చింతనే కాకుండా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాల్సిన పని ఏంటంటే నేను దేవుని రాజ్యములో పాలిభాగస్తున్నయ్యాను, దేవుని రాజ్య సంబంధిగా నేను చేయబడ్డాను. ఈ లోకంలో ఎంత బ్రతికినా కూడా 60, 70, 80 లేకపోతే 100 సంవత్సరాలండి. ఆ తర్వాత మన యొక్క నివాసము దేవుని రాజ్యం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 2:9 కొనసాగిద్దాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడికి సొత్తైన ప్రజలుగా ఉండడానికి మనల్ని పిలిచాడండి. మనం ఆర్డినరీ పీపుల్గా కనపడవచ్చు, కానీ మనము ఆర్డినరీ పీపుల్ కాదు. ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్గా దేవుడు మనల్ని చేశాడు. ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. విశ్వాసికి ఉండేటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ఒకవేళ ఈ రాత్రి నేను మరణించాల్సి వచ్చినా నా ప్రభుతో నేను ఉంటాననేటువంటి నిశ్చయత ఉంటుంది. యేసుక్రీస్తు గురించి ఇంకా ఏం రాయబడింది? కొలస్సీ పత్రిక 1:14 చదువుదాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. 2 కలుగుతున్నాయండి. యేసు రక్తము ద్వారా మనకు 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, విమోచనము దొరుకుతుంటుంది. పాప దాస్యము అనేటువంటి దాస్యము నుంచి విమోచన దొరుకుతుంది. రెండోది, పాపములకు క్షమాపణ దొరుకుతుంటుంది. పాపం అనేది ఒక బంధకము, పాపం అనేది ఒక దాస్యము. ఆ పాప బంధకాల నుండి మనకు విమోచనము దొరుకుతుంది, విడుదల దొరుకుతుంటుంది. రెండోది, ఆయన రక్తములో మనకి క్షమాపణ, పాప క్షమాపణ దొరుకుతుంటుంది. ఇది ఇంకెక్కడ దొరికేది కాదండి. నీకు అన్నీ దొరకవచ్చు. ప్రేస్నెట్లరా, జ్యువెలరీ షాప్కి వెళ్తే నీకు బంగారం దొరకవచ్చు, డైమండ్ షాప్కి వెళ్తే డైమండ్స్ దొరకవచ్చు, లేకపోతే ఇంకా కిరాణా కొట్టుకు వెళ్తే ఖర్చులు దొరకవచ్చు. పాప క్షమాపణ దొరికేది యేసు రక్తంలో మాత్రమే. పాప బంధకాల నుండి విడిపించబడ్డ మనము మరలా ఆ బంధకాలు చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. క్షమాపణ పొందిన మనము మరలా నన్ను ఇంకా క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని అడిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. మనం ప్రత్యేక జనంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. 15వ వచనానికి మనం వెళ్దాం. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని, అంటే కనిపించనటువంటి దేవుని యొక్క స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమండి? అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కనిపించడు. చాలామంది దేవుడు కనిపించాలి కనిపించాలి కనిపించాలి. కొంతమంది అంటారు దేవుడు కనిపిస్తే అప్పుడు మారతా అంటారు. ఏమండి? దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు మారతా, దేవుడు నాకు కనిపించిన రోజు నేను మనసు మార్చుకుంటా అంటారు. దేవుడు కనిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన తేజస్సును మనం చూడలేము. ఆయనకు సమీపంగా ఉన్నటువంటి కెరూబులు, 6 రెక్కలు కలిగిన దేవదూతల సహితము ఆయన తేజస్సును చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆయనను పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తుంటున్నారు. సమీపంగా ఉన్న దేవదూతలు కూడా ఆయన తేజస్సును చూడలేరు. 1 తిమోతి 6 ఉంటుంది. ఏమని రాయబడిందంటే, ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై వసించుచున్నాడు. ఆయన తేజస్సును, ఆయన మహిమను ఎవరు కూడా చూడలేరు. చూస్తే మనం తట్టుకోలేము. ఏమండి? ఒక్కొక్కసారి బైబిల్ గ్రంథంలో దేవదూతలు కనపడితేనే మనుషులు తట్టుకోలేకపోయారు. ఆ దేవదూతల పాదాలు ఎదుట ఎలా పడ్డారంటే చచ్చిన వారి వలె పడ్డట్టుగా మనం వాక్యాలను చదువుతున్నాం. ప్రభు సమాధి దగ్గర దేవదూతలు కనపడితే వాళ్ళంతా కూడా సైనికులు ఏమయ్యారండి? వణికి చచ్చిన వారి వలె పడ్డారు, కదలకుండా పడ్డారు. దేవదూతలు కనపడితేనే తట్టుకోలేనటువంటి స్థితి. దేవుడిని ఎవరు చూడలేదు, ఎవరు చూడలేరు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆ దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం, అంత గొప్పవాడు. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఆ కనిపించినటువంటి అదృశ్య దేవుడి యొక్క స్వరూపంగా వచ్చాడు. ఆయన స్వరూపంగా వచ్చాడు. నేను దీన్ని వివరిస్తాను. దానికన్నా ముందు ప్రియ స్నేహితులారా, చూడండి, సూర్యుడిని ఎదురుగా వెళ్ళి ఒక 5 సెకండ్లు లేదా 2 సెకండ్లు ఎవరు సూర్యుడిని చూడగలుగుతారు? మన కళ్ళు పోతాయి కదా. సూర్యుడిని మాత్రమే మనం చూడలేకపోతున్నాం. సృష్టించబడ్డది ఒక వస్తువు. ఈ విశ్వాన్నంతా సృజించినటువంటి దేవుడు కోటి సూర్యుల కాంతి కన్నా తేజోమయుడుగా ఉన్నటువంటి ఆ అదృశ్య దేవుడు, ఆ దేవుడిని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన స్వరూపంగా మానవ శరీరం ధరించి మనం చూడగలిగేలాగా, ఆయనను తాకగలిగేలాగా, ఆయనతో మాట్లాడగలిగేలాగా, ఆయనను స్పర్శించగలిగేలాగా, ఆయనతో సహవాసం చేయగలిగేలాగా ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయనలో నుండి వచ్చాడు. ఆయన స్వరూపిగా వచ్చాడు. స్వరూపము, ఇమేజ్. ఒక రబ్బర్ స్టాంప్ ఉందనుకోండి, ఆ రబ్బర్ స్టాంపుని
నేను ఒక పేపర్ మీద వేస్తే ఏమొస్తుంది తెలుసా? సేమ్ అదే ముద్ర వస్తుంది. అది ఎంత సైజు ఉందో ముద్ర అంతే సైజు వస్తుంది. నేను వేసిన రబ్బర్ స్టాంప్కి ఆ పడ్డ ముద్ర సైజు తగ్గడం కానీ సైజు పెరగడం కానీ లేకపోతే ఒకటేస్తే ఒకటి రావడం కానీ రాదండి. ఆ ప్రతిస్వరూపం అనేది, ఆ ముద్ర అనేది ఏదుందో అదే వస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన స్వరూపంగానే యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన వేరు, తండ్రి వేరుగా రాలేదు. తండ్రిలో నుండి ఆయన వచ్చాడు. దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి, ఈ లోకంలో సృష్టి అంతటి కూడా, సృష్టిలో మీరు ఏదన్నా చూడండి, అది మానవుడే కావచ్చు, జంతువులే కావచ్చు, ప్రకృతే కావచ్చు, చెట్లే కావచ్చు, కొండలు లోయలు ఏదైనా కావచ్చు, ఈ విశ్వము నక్షత్రాలు కావచ్చు, ఈ సర్వ సృష్టికి కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. చాలామంది ఆది సంభూతుడు అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది ఆది సంభూతుడు అంటే మొదటిగా పుట్టించబడినవాడు అని అర్థం చేసుకున్నారు. ఆది సంభూతుడు అంటే మొదటిగా పుట్టించబడినవాడు కాదండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అని ఉంది, అంటే జ్యేష్ఠపుత్రుడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. దీన్ని జ్యేష్ఠపుత్రుడు అని అర్థం చేసుకోవడానికి కాదు. ఆది సంభూతుడు అంటే ఆయన సృష్టించబడ్డవాడని కాదు, అన్నిటికన్నా ముందుగా ఉండి అన్నిటికీ ఆధారమైన వాడు అని అర్థం. ఆయనే సోర్స్. ఆది సంభూతుడు అంటే హీఈస్ ద సోర్స్. ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే కలిగించాడు. కొంతమంది యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకున్నారంటే ప్రవక్త అని అర్థం చేసుకున్నారు. వాళ్ళ స్థాయి అంతే. ఇక ప్రవక్త వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, యేసుక్రీస్తు అంటే ప్రవక్త. ఇక దాని నుంచి వాళ్ళు బయటికి రాలేరు. కొంతమంది యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకున్నారంటే దేవుని కుమారుడు, ఆయన కుమారుడే, ఈయనకన్నా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు తండ్రి, ఈయన కుమారుడే, ఆయనకన్నా తక్కువవాడు అని అర్థం చేసుకున్నారు. వాళ్ళ స్థాయి అంతే. ఇక కుమారుడి స్థాయిని దాటి వాళ్ళు ఇంకా ఆలోచించలేరు. కానీ మనమైతే ఏం అర్థం చేసుకున్నాం తెలుసా? ఒక మెట్టు పైకెక్కి ఆయన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడై ఉండడం కాదండి, ఆయనే దేవుడు. యేసే నిజ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు కట్టి కనిపించేవి కానీ కనిపించనివి కానీ, దేవదూతలు కానీ, ప్రభుత్వాలు కానీ, సింహాసనాలు కానీ, అధికారాలు కానీ, దేవదూతలు కానీ, మనము కానీ అందరము కూడా ఆయనను బట్టి ఆయన ద్వారాను మనం సృజించబడ్డాం. ఇప్పుడు మన సృష్టికర్త ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. సృష్టికర్త, ఆరాధనకు యోగ్యుడు. ఈరోజు కొందరు యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వారి గురించి బాధ అనిపించట్లేదు కానీ జాలి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు రక్షణ పొందగలుగుతారా లేదా అని. ప్రియ స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అండి. హీఈస్ ద క్రియేటర్. హీఈస్ ద క్రియేటర్ గాడ్. ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి వాడు, మన సృష్టికర్త. మనం ఆయనను ఆరాధన చేయాలి. సమస్తము కూడా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే అసలు ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈ విశ్వం ఏమీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. 18వ వచనంలో సంఘము అను శరీరమునకు, సంఘం ఏంటండి చెప్పండి? క్రీస్తు శరీరము. సంఘాన్ని దేవుడు ఎలా పోల్చాడంటే ఒక శరీరముగా పోల్చాడు. గుండె అనుకోదు ఏమని, రాత్రి అయితే మంచిగా కళ్ళు మూసుకొని నిద్రపోతాయి. అవి నిద్రపోతే నేను కూడా నిద్రపోతే బాగుండు కదా అనుకోదు గుండె. ఏమండి, కళ్ళు, నోరు, చెవులు అందరు నిద్రపోతున్నారు, నేనెందుకు గాలి పీల్చాలని ముక్కు అనుకోదు. మనం నిద్రపోయిన గాలి పీలుస్తూనే ఉంటుంది. కొన్ని నిరంతరం పనిచేసేవి, కొన్ని సమయాన్ని బట్టి పనిచేసేవి, అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటున్నటువంటి దేహము. ఈ అన్ని దేహంలో ఏమండి, కాల్లో ముళ్ళు గుచ్చుకుందా
కాలు అరవాలి అనుకోదు. కాల్లో ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటే నోరు అరుస్తుంది. అన్నీ కలిసి పనిచేస్తున్నటువంటి ఒక శరీరముగా మరి ఎలా కలిసి ఒక యూనిటీ కలిగి ఉందో ఈ శరీరము, మనమందరం కూడా ఒక శరీరంతో పోల్చబడ్డాం. కొంతమందికి కృపావరాలు ఉన్నాయి, కొంతమందికి లేవు. కొంతమందికి విశ్వాసం ఉంది, కొంతమందికి వాక్యం చెప్పే శక్తి ఉంది, కొంతమందికి ప్రార్థించే శక్తి ఉంది, కొంతమందికి అద్భుతాలు చేసే శక్తి ఉంది, కొంతమందికి ప్రవచన వరం ఉంది, కొంతమందికి విశ్వాసం ఉంది, బుద్ధి వాక్యం ఉంది, జ్ఞాన వాక్యం ఉంది. అయితే మరి నాకు ఇది ఉంది నీకు ఇది లేదు అనడానికి లేదు. సంఘములో వాక్యము చెప్పేవాళ్ళు ప్రాముఖ్యమే, చీపురు బట్టి ఊడ్చేవాళ్ళు కూడా ప్రాముఖ్యమే. అంతా కూడా ఒక శరీరముగా మనం చేయబడి, ఈ యొక్క సంఘం అనేటువంటి శరీరమునకు క్రీస్తు శిరస్సు. ఆయన సంఘమునకు శిరస్సయ్యుండి ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము 18వ వచనము చదవండి. ఆయన ఏమై ఉన్నాడండి? ఆయన ఆది అయ్యుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తే ఆది అయినటువంటి వాడండి. ఆయన కంటే ముందు ఎవరు కూడా లేరు. ఎవరన్నా యేసుక్రీస్తు కంటే ముందు ఉంటే వాళ్ళు ఆది అవుతారు. వాక్యం ఏం చెప్తున్నా? ఆయన ఆది అయ్యుండి. వాక్యం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికి కూడా ఆయన ఆది కాదు అనేటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. చూడండి ప్రియ స్నేహితులారా, యూట్యూబ్లో కూడా చాలా వాక్యాలు వస్తూ ఉంటున్నాయి. ప్రతిదీ నమ్మకండి. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేటువంటి వాళ్ళు రక్షణ పొందలేరు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయనను మనం ఆరాధించాలి. ఆయన ద్వారానే మనము జీవిస్తుంటున్నాం. ప్రియ స్నేహితులారా, ఆయన ఆది అయ్యుండి ఏమయ్యాడండి? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. మృతుల్లో నుండి మరి లేచి ఇక మరణము లేనటువంటి వాడిగా ఆయన అయ్యాడు. ఇలాంటి ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నాం. ఈ లోకములో విశ్వాసిగా మనకున్న ఒకే ఒక కర్తవ్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరికి అంత త్వరగా అర్థం కాడండి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏమైందో అర్థం చేసుకోవడమే సంఘానికి, విశ్వాసులకి ఉన్న ప్రధాన కర్తవ్యం. ఆయన అర్థం చేసుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి, సేవించాలి. లోకంలో భిన్నమైన బోధలు తయారైనాయి. ప్రతి బోధను నమ్మక, ప్రతి ఆత్మ అది దేవుని సంబంధమైందో కాదో మీరు పరీక్షించుడి అని 1 యోహాను 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఏది కూడా యేసు ప్రభు లేకుండా కలగలేదు. యేసు ప్రభు లేకుండా సృష్టించబడలేదు. ఈరోజు కొంతమంది జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు కూడా సృజించబడ్డాడు, ఆయన కూడా సృష్టిలో భాగమే అని చేసేసారు. బుద్ధిహీనత ప్రియ స్నేహితులారా. సృష్టికర్తనే మళ్ళీ సృష్టించారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడు. ఆయనే మూలము, ఆయనే దేవుడుగా ఉండి మన కొరకు మనిషిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవుడిగా మనము ఆరాధించాలి. ఆయన ద్వారా తప్ప రక్షణ ఇంకెక్కడ కలగదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసయ్య నామములో తప్ప ఇంకెక్కడ కూడా రక్షణ లేదు. అసలు ఇంకా యేసయ్యనే ఒప్పుకోకపోతే రక్షణ పొందినట్లేనా? ప్రియ సహోదర సహోదరి, ఈరోజు యేసయ్యను బట్టి నువ్వు రక్షణ పొందావనే నిశ్చయత నీకుండాలి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసు నామములోనే మనకు రక్షణ. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి యేసయ్యను నమ్ముకొని జీవించేవారు నిశ్చింతంగా ఉంటారు. ఇంకా యేసు ఎవరో అర్థం కాక రకరకాలుగా ఆలోచించే వాళ్ళ హృదయాల్లో కలవరము, నెమ్మదిలేనితనమే ఉంటుంది. కాబట్టి యేసయ్యను దేవుడిగా అంగీకరించి మనము ఎంతగానో ఆయనను సేవించి ఆరాధిస్తూ మనం కొనసాగుదాం. ప్రశ్నలు యేసయ్య తప్ప మరి మనకు వేరే ఆధారం ఏది కూడా లేదు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఆయన ఆల్ఫా అండ్ ఓమేగా, ఆది నుంచి ఉన్నవాడు, అంత మొదటివాడు, కడపటివాడు ఆయనే. ఆయన సాటి ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ ప్రభుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం, క్రీస్తును ప్రతిష్ఠించుకుందాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం.
దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.